హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 8th క్లాస్ చేసేద్దామని ఇక పట్టు పట్టిన 8th అయిపోతుంది. తర్వాత నైట్ వరకు సోషల్ చేసేస్తాను. తొందరగా ఏమని చెప్తున్నారు, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానండి. 7వ పాఠము 8వ తరగతిలో 7వ పాఠం మంజీరా తెలుగు కాబట్టి కొంచెం మొత్తం ఒక్క క్వశ్చన్ ఒక్క లెసన్కి సంబంధించింది టోటల్గా ఉంది కాబట్టి కొంచెం లెంతీగా అవుతున్నాయి. చూద్దాం ఎన్ని అయితే. ఓకే, తొందరగా చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ 3rd క్లాస్ నుంచి ఉందండి. పేపర్ 1 వాళ్ళకైనా సరే, పేపర్ 2 వాళ్ళకైనా సరే. పేపర్ 1 వాళ్ళకు 8th క్లాస్ అని టెట్ వరకు డిసైడ్ అయితే బాగానే ఉంటుంది, కానీ డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా 10th వరకు చదవాల్సిందే. టైం ఉంది కాబట్టి ఇప్పుడు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 3rd క్లాస్ నుంచి ఉంది. 3rd క్లాస్ నుంచి కూడా పీజీటీ టీజీటీలో వచ్చాయి. నేను పదే చెప్తూనే ఉన్నాను తెలుగు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెసన్ అండ్ లెసన్ ఇంకా 10th క్లాస్లో ఇంకొక లెసన్ ఉంది సోషల్లో, అది ఒక్కటి చేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 9th 8th చేయమని చెప్తున్నారు. చూసి చేస్తాను. ఓకే, మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. కాలము క్రీస్తు శకము 1930 2005. జన్మస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. వేముగంటి నరసింహాచార్యులు. తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. రచనలు తిక్కన రామదాసు. పదకావ్యాలు మంజీరా నాదాలు, గేయకావ్యం వివేక విజయం, కావ్యఖండిక, అమరజీవి బాపూజీ కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవితా కాహలి, వీరపూజ, మణికింకిణి, కాంతి వైజయంతి, మణికింకిణి, వీరపూజ, కవితా కహాలి, ఆంధ్ర విష్ణువు, కవితాంజలి, అమరజీవి బాపూజీ. వీరి రచనలో తెలంగాణ భాష సొంపు నుండును. వేముగంటి రచనల్ని చక్కని ధారలతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. బిరుదులు కవి కోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి. వేముగంటి నరసింహాచార్యులు కవి కోకిల, విద్వత్ కవి. ఓకే, సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘాలను స్థాపించారు. తర్వాత ముందుకండి నేను కొంచెం పైకి వేస్తాను, మొత్తం చిన్నగా అయిపోతాయి. కొంచెం ఎక్కడైనా తడబడినా మీరు చూసుకోండి ఒక్కసారి. ఓకేనా, ఇక్కడ మీకు కరెక్ట్గానే కనిపిస్తాయి కాబట్టి. ప్రక్రియ గేయ కవిత్వం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థాన ప్రవర్తకుడు గురజాడ అప్పారావు. ఇతడు ముత్యాల సరాల ఛందస్సులో అనేక గేయ వాక్యాలు రచించాడు. మాత్ర ఛందస్సులో ఉంటుంది. గేయం లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉంటుంది. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. మంజీరా పాఠ్యాంశము డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే కావ్యంలోనిది. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం నదీ ప్రశంస. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు చేసే మేలును తెలుపడమే ఈ పాఠ్యోద్దేశము. మంజీరా. ఓకే, మంజీరా నాదాలు అనే గేయవాక్యాన్ని రచించిన వారు వేమగంటి నరసింహాచార్యులు. కర్షకుని నాగేలు ముందుకు సాగేదెప్పుడు, మంజీర కంకణక్వనము నినదించినప్పుడు, గిడసబారిన నేల గుండె కరిగించేది, చేదైన నేలలో చెరుకు పండించేది, చెవగలిగిన మట్టిని ఎరువుగా తెచ్చి పొలానికి బలాన్నిచ్చేది మంజీరా నది. కుతుబ్షా కట్టించిన హైదరాబాదు నగరానికి మంచినీరచ్చే నది మంజీరా. పల్లెటూళ్లను తల్లిలా, పట్నాలను చెల్లిగా ప్రేమించేది మంజీరా. మంత్రివర్గ సభ్యురాలిగా, డిప్యూటీ స్పీకర్గా, సాంఘిక సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ మంత్రినిగా బాధ్యతలు స్వీకరించిన తొలి దళిత స్త్రీ సదాలక్ష్మి. నేనే బలాన్ని అనే టిఎన్ సదాలక్ష్మి బతుకు కథను ప్రచురించినది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. నేనే బలాన్ని
అనే టిఎన్ సదాలక్ష్మి బతుకు కథను ప్రచురించినది ఎవరు? హైదరాబాద్ బుక్ ట్రస్ట్. వ్యాకరణ అంశాలు. రైతు కర్షకుడు. విలసిల్లింది, ప్రకాశించింది. సోపతి స్నేహము. పుడమి నేల. ప్రకృతి వికృతులు. హృదయము యద, ఇది కూడా వచ్చింది. రాశులు రాసులు. సమాసాలు. సీత జడ, సీత యొక్క జడ, షష్ఠి తత్పురుష సమాసం. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ, షష్ఠి తత్పురుష సమాసం. వయోవృద్ధుడు, వయస్సు చేత, చేతం చేన్, తోడంతోన్, తృతీయ తత్పురుష సమాసము. రాజశ్రేష్ఠుడు, రాజులలో శ్రేష్ఠుడు, షష్ఠి తత్పురుష సమాసము. అమంగళం, మంగళం కానిది, నన్ తత్పురుష సమాసము. నంగ్. తిలకధర, తిలకమును ధరించినవాడు. ను ద్వితీయ తత్పురుష సమాసం. నున్ నన్ లన్ కూర్చి. అవి తప్పకుండా బైహాడ్ చేయవలసిందే లెక్కలాగా, లేకపోతే రాదు. అలంకారాలు. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతి దేవి వడి, మనకు నేర్పును నడవడి. అంత్యానుప్రాస అలంకారం. గడగడ వడకుచు, తడబడి జారిపడేను, వృత్యానుప్రాస అలంకారం. రత్తమ్మ అత్తమ్మ కోసం దుత్తలో పాలు తెచ్చింది, వృత్యానుప్రాసం అలంకారం. నదీ పాదం మోపిన ప్రతి చోట నేలను పచ్చబండరంగా మారుస్తుంది. ఇది అయిపోయింది. 8వ పాఠం. చిన్నప్పుడే. ఒక్క బిట్టు మిస్ లేకుండా ఉందండి. వట్టికోట అల్వారు స్వామి చిన్నప్పుడే అల్లరి చేస్తాడు. అల్వారు స్వామి చిన్నప్పుడే అల్లరి చేస్తాడు. చిన్నప్పుడే అల్లరి చేస్తాడు అల్వారు స్వామి. అల్వారు స్వామి అనగానే చిన్నప్పుడే గుర్తుకు రావాలి. కాలం క్రీస్తుశకం 1915, 1961. జన్మస్థలం చెరువు మాదారం, నల్గొండ జిల్లా. రచనలు. కథలు. గాలిపటం, జైలు లోపల, చిన్నప్పుడే, కనువిప్పు, మదనిక నవలలు, ప్రజల మనిషి. గంగు. వ్యాసాలు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు. నాటికలు. జీవన రాగం, పత్రికలు, తెలంగాణ గుమస్తా. ఓకే. రచనలు. కథలు ఏంటిది? గాలిపటం, జైలు లోపల, చిన్నప్పుడే, కనువిప్పు, బదనిక. నవలలేంటి? ప్రజల మనిషి, ప్రజల మనిషి, ప్రజల మనిషి. గంగు, గంగు ఇది వచ్చింది చూడండి. గంగు. వ్యాసాలు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, నాటికలు. జీవన రాగం, పత్రికలు, తెలంగాణ గుమస్తా. ఓకే. మీరు ఇంకా 2 సార్లు చదివండి. నేను 2-3 సార్లు చెప్తే ఆయన టైం ఇన్ని అయిపోతుంది. విశేషాంశాలు. తెలంగాణలో తొలి రాజకీయ నవల ప్రజల మనిషి. ప్రజల మనిషి. రాజకీయ నవల ప్రజల మనిషి. కంఠీరావం. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు. ప్రక్రియ. కథానిక. తెలుగులో కథ, కథానిక శబ్దాల షార్ట్ స్టోరీకి సమానార్థాలుగా పిలువబడుతున్నాయి. జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం అనునవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తత దీని ప్రత్యేకత. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తము. సామాజిక స్పృహ. నిజాం రాష్ట్రంలో జరిగిన ఆంధ్రోద్యమం ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఉద్దేశం గల పాఠం. చిన్నప్పుడే అనే అల్వారు స్వామి కథానిక ఏ పత్రికలో ప్రచురితమైనది? 1945 మిజాన్. చిన్నప్పుడే కథానికలో ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రాయు నాయకత్వంతో కలిసి ఏ గ్రామానికి వెళ్ళాడు? రంగాపురం. రంగాపురంలోని ప్రజలంతా తమ ధనమాన ప్రాణ రక్షకునిగా ఎవరికి భావించేవారు? వెంకట్రావును. రంగాపురంలో బడిపెట్టినవాడు సంగం పంతులు. లింగ అని పిలిచే లింగయ్య కులం చాకలి. పశుల జంగల్లో నుండి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుప తట్టను ఎవరి వద్ద నుండి గుంజుకున్నాడు? సంగిరెడ్డి భార్య వద్ద నుండి. మనం మన పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తి. స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వ మానవ సౌభ్రత్వం, సంహాసం, పరహితం. బాలురు తమ వద్ద ఉన్న ఉసిరికాయలను ప్రేమతో ఎవరికి ముందు పోశాడు? నాయకుల ముందు. జైలు లోపల కథల సంపుటి రచయిత ఎవరు? వట్టికోట అల్వారు స్వామి. టెట్టు 2017. వ్యాకరణ అంశాలు. అర్థాలు. అవ్యజ
అర్థాలు అవ్యజ కపటం లేనిది సహజమైనది. రకం పన్ను, మిరం కారం, ఇది తెలంగాణది. ఎరుక తెలుసు, ఇది కూడా తెలంగాణ మాండలికంలో కూడా వస్తాయి. మీ పైకి అంటే నాకేమో చిన్నగా అవుతాయి, మీకేమో పెద్దగా కాబట్టి. పర్యాయ పదాలు దండం, నమస్కారం, అంజలి. కుప్పలు రాసులు, పోగులు, ప్రోవు. విలువ వేల, ఖరీదు, మూల్యం. గబాలున వెంటనే, తొందరగా. వెండి రజతం, దౌత్యం, రూప్యం. ప్రకృతి వికృతులు ముఖం, మొగం. సంతోషం, సంతానం, సంతసం. సంతోషం, సంతసం, సుఖం, సుఖం. సందులు ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఆమ్రేడిత సంధి. ఆహా, ఆహా ప్లస్ ఆహా, ఆమ్రేడిత సంధి. ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ టెట్లో వచ్చినాయి. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, ఆమ్రేడిత సంధి. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఆమ్రేడిత సంధి. ఊరూరు, ఊరు ప్లస్ ఊరు, ఆమ్రేడిత. ఇంటింట, ఇంట ప్లస్ ఇంట, ఆమ్రేడిత. ఓవో ఓరోరి, ఓరి ప్లస్ ఓరి, ఆమ్రేడిత. పట్టపగలు, పగలు పగలు, పట్టపగలు, ద్విరుక్తాటకార సంధి. ఇది ఎత్త సాన్లో వచ్చింది. చివర చివర, చిట్ట చిరువ, నడమ నడమ, నట్ట నడమ. ఇది 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 ఇది. పట్టపగలు, పగలు పగలు, పట్టపగలు, ద్విరుక్తాటకార సంధి. చిట్ట చివర, చివర చివర, ఇది కూడా ద్విరుక్తాటకార సంధి. నట్ట నడుమ, నడుమ నడుమ, ఇది కూడా ద్విరుక్త. కొట్ట కోన, కోన కోన, ఇది కూడా కట్ట కడ, కడ కడ. ఇక ఈ ద్విరుక్త అంటే ఏంటిది మీకు ఏం తెలియకపోయినా అరే ఇట్లా వచ్చేటి అన్ని ద్విరుక్త అనేది ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు, గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ తెలియని వాళ్ళకు. సమాసాలు రాజ్యకాంక్ష, రాజ్యము నందు కాంక్ష, నందు. సప్తమి తత్పురుష సమాసం. విజయ గర్వము, విజయం వలన, వలన. పంచమి వలన్ కంటెంట్ పట్టి, పంచమి విభక్తి. అష్టదిక్కులు, అష్టము సంఖ్య గల దిక్కు, సంఖ్య వచ్చింది, సంఖ్య. ద్విగు, ద్విగు, ద్విగు. బాలరామకృష్ణులు, బలరామకృష్ణుడు, బలరాముడును కృష్ణుడును. ద్వంద్వ సమాసము, ఇద్దరు సమానం. ప్రజల మనిషి, ప్రజల యొక్క మనిషి, యొక్క యొక్క యొక్క. షష్ఠి షష్ఠి షష్ఠి. అక్రమము, క్రమము కానిది, నంగ్ తత్పురుష సమాసం. 9వ లెసన్ అమరులు. ఆచార్యకే రుక్ముద్దీన్, అమరులు. రుక్ముద్దీన్, అమరులు. రుక్ముద్దీన్ జననం 1947-2013. జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా, వెల్డండ మండలం, రాచూరు గ్రామం. ప్రస్తుతం నాగూర్, కర్నూలు జిల్లా. ఇది 2024కు సంబంధించిన సిలబస్ కాబట్టి ఇప్పుడు ఉంటుంది. పాత బుక్లలో ఉంటే ఒక్కసారి చూసుకోండి, లేకపోతే హైలైట్ చేసుకోండి. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేకులు. ఆ బ్రేకులల్లో ఈ వీడియోస్ వినొచ్చు. లంచ్ టైంలో పోగానే స్టార్ట్ చేసుకొని అన్నం తినేటప్పుడు ఇవి వేసుకోండి వీడియోస్. దానివల్ల వస్తుంది. ఇంటికి వచ్చినాక ఒక్కసారి చదివితే ఎంత మంచిగా రివిజన్ అవుతుందో మీరు ఫీడ్బ్యాక్ రాయరు ఒక్కసారి చదవని వాళ్ళు. పరిశోధన గ్రంథం జానపద సాహిత్యంలో తప్పకుండా ఫిబ్రవరిలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సిది తప్పకుండా జాబ్ క్యాలెండర్లు ఉంది కాబట్టి. సాహిత్యంలో అలంకార విధానం. క్రీస్తు శకం 1969లో విప్లవ ఢంక మోగించుండు రుక్ముద్దీన్ ఏం చేసిండు? ఢంకా మోగించుండు. విప్లవ ఢంక అనే గేయ రచనతో ఈయన రచన వ్యాసంగం ప్రారంభమైంది. చూసినవా ఈయన ఎట్లేంటూ ఢంక కొట్టి ఆయన ప్రారంభించండు. ఎవరు పాపం రుక్ముద్దీన్. ఈయన ఎవరు? అమరులు గురించి చెప్పిండు. ఓకే, జానపద సాహిత్యంలో ఇతర రచనలు. ప్రయాణం, చెలిమి, సూక్తి సుధా, కిన్నెరమెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం. 2 సార్లు వినాలి మీరు. కొన్ని నచ్చకపోయినా వినాలి, లైఫ్ అది. అన్నీ నచ్చాయి. బాసాన్లు తోముడు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ తోమాలి. తోమితేనే తినడానికి బోళ్ళు బాసాన్లు ఉంటాయి. అది బాసాన్లు తోముడు అని ఎవ్వరికి ఇష్టమున్న పని కాదు అది. కానీ అది ఖచ్చితంగా చేయాలి. అది చేస్తేనే ఆడ పొయ్యిరు మంచిగా ఉంటుంది. మళ్ళీ తినడానికి, మళ్ళీ వండుకోవడానికి, మళ్ళీ మన కడుపు నింపుకోవడానికి, మనకి ఎనర్జీ రావడానికి అదే కారణం. అవి ఇంట్లో మొత్తం ఏం చేయకుండా, ఒకరోజు పని మనిషి రాకున్నా, మనం ఏం చేయకున్నా, చెత్త చెదారం చేయరు ఈ పొయ్యిరుంలో. అన్నీ ఒక 5-6 రోజులు ఏం తోమకుండా ఆడ అట్లా పెట్టుర్రి. అది ఎట్లయితుందో పెంట లెక్క తయారవుతుంది. మళ్ళీ వండుకోరాదు, తినరాదు. ఎనర్జీ ఏడ్కేలు వస్తుంది మనకు. అట్లా ఉంటుంది చైన్ సిస్టమ్. అందుకే నచ్చని కూడా అట్లే ఉంటుంది. అంతే, ఎంత చైన్ సిస్టమ్ చూడ. ఇండైరెక్ట్ నువ్వు బాసాన్లు తోమడం వల్ల నువ్వు ఎనర్జీగా, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా,
ఎందుకంటే పొద్దుగాల ఇంత తిన్నా కాబట్టి మన వీడియో చేస్తున్నా, మళ్ళీ తినాలి కాబట్టి మళ్ళీ చేస్తున్నా. ఇంకా నా కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, ఒకటి ఏమంటే వేస్తా. సబ్స్క్రైబ్ చేయరు దానికి కూడా. ఇక్కడ బాసాన్లు బోల్లది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కాబట్టి మీకు చెప్తున్నా. నాది MMZ రుచులు అని కుకింగ్ ఛానల్ కూడా ఉంది. ఇది మోటివేషనల్ ఛానల్, ఇంకో కుకింగ్ ఛానల్ ఉంది. సో అది కూడా ఒకసారి వేస్తా, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి. ఇక మహిళలు అయితే చూడుర్రి, మంచిగా ఉన్నాయి. అందులో కూడా ఈజీ మెథడ్లో చెప్పేటట్టు ఉన్నాయి, మంచి తెలుగులో. ఓకేనా? ఓకే. ఇవన్నీ చైన్ సిస్టమ్ ఉంటుందండి. వినక నచ్చకపోయినా వినేవాళ్ళే విజయం పొందుతారు. సల్మాన్ ఖాన్కి రోజు ప్రొద్దున లేచి 4 గంటలకు జిమ్ పోవడం ఇష్టం ఉండదు, కానీ పోవాలి. ఎందుకు పోవాలి? బాడీ ఫిట్నెస్ ఉండాలి. తను ఉపాధి పొందుతున్నాడు తన బాడీ కోసమే, తన అందం గురించే. తన అందాన్ని, తన బాడీని అక్కడ పెట్టి ఉపాధిని పొందుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా 4 గంటలకు లేవవలసిందే. ఎవరికి ఇష్టం ఉండదు 4 గంటలకు సలీలా అవన్నీ కట్టుకొని, ఇష్టం ఉండదు. ఇష్టం లేని పనులు కూడా చేసేదే మన దానికి. అన్నీ ఇష్టం ఉంటాయా? మనం కొన్న డ్రెస్సులనే మనకు 2 ఇష్టం ఉంటాయి, 2 ఇష్టం ఉండవు, అయినా వేసుకుంటూనే ఉంటాం. 4 డ్రెస్సులు కొనడానికి పోతాం, దాంట్లో 2 ఇష్టం ఉంటాయి, 2 తీసేసుకుంటాం, అంతే. 4 ఉండాలి కదా అంతే. చూసిరా? ఇండైరెక్ట్ ఉండేటి అన్నీ ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. ఏంటిది? నువ్వు కావాలి, టీచర్ కావాలి, నువ్వు కావాలంటే, గమ్యానికి చేరుకోవాలంటే ఈ చిన్న లక్ష్యాలు పూర్తి చేసుకోవాలి. ఒకటే చిన్న ఎగ్జాంపుల్, బాసాన్లు, బోళ్ళు. తెలంగాణలో బోళ్ళు అంటాం, బోళ్ళు దోమిరు అంటారు. ఆంధ్రాలో ఏమో గిన్నెలు అంటారేమో, గిన్నెలే కదా, గిన్నెలు అంటారు, గిన్నెలు దోమిరు అంటారు. మన దగ్గర బోళ్ళు, బాసాన్లు ఎత్తేస్తారు. బాసాన్లు ఎత్తేసుడు, కోపాలు వస్తే పోరగాళ్ళని కొట్టుడు, ఇంట్లో ఎత్తేసుడు, లొల్లిలు అయితే ఇవే ఉన్నాయి. అందుకే బాసాన్లు ఒక్కటి దోమడం వల్ల పొయ్యి రూమ్ మస్తు ఉంటుంది. పొయ్యి రూమ్లో మళ్ళీ వండుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వండుకుంటేనే మళ్ళీ మనకు తినే అవకాశం ఉంటుంది. తింటేనే మనకు ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎనర్జీ వస్తేనే పనిచేసే అవకాశం ఉంటుంది. చూసిరా? అన్ని చైన్ సిస్టమ్ ఉంటుంది. అన్ని సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ గోళీలతోటే ఉండేది, అన్నిటికీ ఉంటుంది. ప్రతి పనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు చేసేది అది పాజిటివ్గానా నెగిటివ్నా అనేది ఇక నీకు తెలిసి ఉంటుంది. ఇక నా సోది ఆపిగానే చెప్తున్నా, వినండి. నేను చెప్పింది కొంచెమైనా నిజం అనిపిస్తే ఒక్క లైక్ చేయరా? అది గిట్లా లైకు LIKE లైక్ గిట్లా ఒత్తుడి జరా. అయ్యో, ఎప్పుడు చూసుడేనా? లైక్ చేయరబ్బా. చెప్పినా లేదా? ఇది బాసాన్లలో వాడి బాసాన్లు పాడుగానే అది చచ్చిపోయేదాకా బాసాన్లు తోమడే పాపం ఆడవాళ్ళకు. ప్రక్రియ గేయం మాత్ర ఛందస్సులు. పని మనిషి ఉంటే ఏంది? పని మనిషి ఉన్నా కూడా అయ్యో అన్నీ జమ చేసి పెట్టాలి అడిగా, అది వచ్చేదాకా చూసుకుంటూ కూర్చోవాలి పాపం. మాత్ర ఛందస్సులో వ్రాయబడి శబ్ద సంబంధమైన లయ కలిగిన రాగయుక్తంగా పాడడానికి అనువైనది గేయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థాన ప్రవర్తకునిగా గురజాడ అప్పారావును పేర్కొనవచ్చు. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. గేయం అంటే ఏంటిది? పాడగలిగేదట. గేయంలోని గణాలు మాత్రగణాలు. అమరులు పాఠ్యాంశం జి యాదగిరి కె రుక్మద్దీన్ రాసిన విప్లవ ఢంక అనే కవితా సంకలనంలోనిది. ఇది ఇట్లాంటి ఇస్తాడు, విప్లవ ఢంక. ఎవరు కొట్టిరు? రుక్మద్దీన్ కొట్టిండు ఢంక. రుక్మద్దీన్ ఏం కొట్టిండు? ఢంకా కొట్టిండు. ఏ లెసన్ అది? అమరులు. ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి. ప్రత్యేక తెలంగాణకు కాంక్షిస్తూ 1969లో జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు? 360కి పైగా. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలను స్మరించుకోవడం ఉద్దేశం గల పాఠము అమరులు. విప్లవ ఢంక అనే గేయ సంపుటిని రచించిన వారు కె రుక్మద్దీన్. తెలంగాణ ప్రజానికం కోసం అసువులు బాసిన తెలంగాణ తల్లి గర్భంలోనే పుట్టిన శ్రీరుద్రులెవరు? అమరులు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రవహించిన అమరుల రక్తం ఎప్పుడు శాంతిస్తుంది? పాపాత్ముల పరిపాలన పటంపంచలవు పర్యాంతం. అమరులు పెట్టిన రక్తపు తిలకం కవికి దీక్షాబంధం కాగా అధికారులందరకు రుధిరసిక్త యవపాశం. ప్రత్యేక తెలంగాణ బాహటంగా సాధిస్తామని ప్రకటించిన వాడు రుక్మద్దీన్. మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం ఎప్పుడు కురుస్తుంది? ప్రత్యేక తెలంగాణ సాధనాంతరం. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించినది? 2014 జూన్ 2. తెలంగాణ సాధనకై రచించబడ్డ విప్లవ పాటలట వీరుల్లారా విద్యార్థులారా. రచయిత గోరేటి వెంకన్న. వీరుల్లారా వందనం
విద్యార్థి అమరులారా వందనం. ఇదేనేమో గోరేటి వెంకన్న. పల్లె కన్నీరు పెడుతుంది ఎవరు? ఇది కూడా గోరేటి వెంకన్న. గోరేటి పల్లె కన్నీరు పెడుతుందో అదేనా? గోరేటి. ఈయన కూడా గోరేటి. కన్నీళ్ళు పల్లె కన్నీరు గోరెచ్చటి నీరు కన్నీరు గోరెచ్చటి నీరు. గుర్తుపెట్టుకోరు ఏందో వీరుల్లారా. ఓకే. రచయిత అందశ్రీ. ఏది? జయ 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 హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైనా. ఏంటిది ఒక్కటైనా? తరతరాల చరితగరా తల్లి నీ రాజనం. మస్తు ఉంటుంది కదా పాట. గూస్ బూమ్స్ వస్తాయి పాట పాడుతుంటే. వస్తలేదు మొత్తం. జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ. అందశ్రీ అందే. రాజిగా ఓ రాజిగా అయ్య నీవో అయ్య నీవో. గూడ అంజయ్య గూడాయ రాజిగా ఓ అంజయ్య. రాజీ అంజి. మీకు నవ్వచ్చు, మేడంకు పిచ్చి పట్టింది అనుకోవచ్చు. ఎట్లా గుర్తు పెట్టుకున్నామనేది కాదు, ఎట్లా గుర్తు పట్టామనేది, ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. అవునా? ఎప్పుడు సీరియస్గా ఎందుకబ్బా, కొంచెం జర రిలాక్స్ కావాలి. ఆపురా రిక్షా అమ్మ. ఆపురా రిక్షా అని ఎవరంటారు? గద్దార్. అమ్మ తెలంగాణమా ఆకలికే కలరా. ఇగో ఇది ఎన్నిసార్లు వచ్చిందో గద్దార్. అన్నీ గ్రూప్ 2లో వచ్చింది. గ్రూప్ 2 అంటున్నా, గ్రూప్ 2 కాలేదు, గ్రూప్ 1లో వచ్చింది. అప్పుడు రాయలే మనం అన్ని ఎగ్జామ్స్లో, అన్నిట్లలో వచ్చినాయి. అప్పుడు గ్రూప్ 4లో కూడా వచ్చింది. ఈ గద్దర్ గురించి వస్తూనే ఉంటాయి. ఓకే. తెలంగాణ వాదులలో ఉత్తేజాన్ని నింపింది గద్దర్. అమ్మ తెలంగాణమా. అమ్మ చెల్లె. ఈయనే గద్దరి. అమ్మ అంటే గద్దార్, చెల్లె అంటే కూడా ఉంది గద్దార్. చెల్లె కూడా గద్దార్దే. అమ్మ తెలంగాణమా ఆకలికే కల రాజ్యమా. గద్దర్. రాతి బొమ్మల్లోన కలువైన శివుడా ఎందుకు చస్తావు. మిట్టపల్లి సురేందర్. వ్యాకరణాలు, పర్యాయ పదాలు. ఒక్క వీడియో వింటే నీకు మొత్తం టోటల్గా ఈ మొత్తం సంబంధించింది మంచిగా ఉంది. ఇట్లా ఒక్క వీడియో విన్నావు అనుకో, 9th లెసనో 7th లెసనో టోటల్గా వచ్చేస్తుంది. ఎంత బాగుంది చూసిరా. ఇక ఇప్పుడైనా సరే లైక్ చేయరు. పర్యాయ పదాలు. సమూహం, గుంపు, సముదాయము, బృందం. స్వేచ్ఛ, స్వతంత్ర. అసువులు, ప్రాణములు, జీవములు. సఖులు, స్నేహితులు, మిత్రులు. ఊకే 2 సార్లు చూడరు వీడియోలు. మొత్తం తెలుగు ఖటాష్. 3వ తరగతి అంతా ఒకటే వీడియోలు ఉన్నది. 4వ తరగతి ఇక కొంచెం మనిషి పెరిగిన కొద్దీ సబ్జెక్టు పెరుగుతుంటుంది కదా, కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే. వర్షం, సంవత్సరం, వాన, దేశం, నానార్థాలు. అమృతం, పాలు, సున్నం, సుధ. ప్రకృతి వికృతులు. ప్రతిజ్ఞ, ప్రతిన. ఆకాశం. సిరి. ఇగో ఇది ఎన్నిసార్లు వచ్చింది. భాగ్యం. సందులు. ఉద్రేకాస్త్రం. ఉద్రేక ప్లస్ అస్త్రం. సవర్ణ దీర్ఘ సంధి. ఉద్రేక. మొదలు. విరుక్తాటాకార అనుకున్నా, చెప్పినాం కదా. టక్కటాట. అనంతాకాశం. అనంత ప్లస్ ఆకాశం. సవర్ణ దీర్ఘ సంధి. అలంకారాలు. మాకై అసువులు బాసిన మాన్యులారా ధన్యులారా తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రురాల. అంత్యానుప్రాస అలంకారం. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. చదివి దీన్ని చూస్తే ఎటు అవుతుంది నాకు, ఎందుకో తెలుసా. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నాడు. రావణాసుడు చంపాను. కొత్త ఎగ్జాంపుల్స్ లేవు. ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది. ఉపమాలంకారము. ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది.